2026 రిపబ్లిక్ డే వేడుకల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సైలెంట్ వారియర్స్ అని పిలిచే ఇండియన్ ఆర్మీకి చెందిన జంతు దళం తొలిసారిగా ఈ పరేడ్లో పాల్గొననుంది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న రిమౌంట్ అండ్ వెటర్నరీ కోరు ఆర్వీసీకు చెందిన జంతువులతో కూడిన ప్రత్యేక దళం ఈ కవాతు చేయనుంది. హిమాలయాల వంటి కఠినమైన వాతావరణంలో ఈ జంతువులు సైనికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. బాక్ట్రియన్ ఒంటెలు లద్దాఖ్ వంటి శీతల ఎడారుల్లో 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. ఈ పరేడ్కు ఈ ఒంటెలే నాయకత్వం వహిస్తాయి. ఇవి దాదాపు 250 కిలోల బరువును మోయగలవు. లద్దాఖ్లోని స్థానిక జాతికి చెందిన జామ్స్కరీ గుర్రాలు -40 డిగ్రీల చలిలో కూడా అత్యంత చురుగ్గా పనిచేస్తాయి. పర్వత ప్రాంతాల్లో సైనికులకు సరుకులు చేరవేయడంలో ఇవి కీలకం. నిఘా సహా శత్రు డ్రోన్లను కూల్చివేయడానికి శిక్షణ పొందిన డేగలు కూడా ఈ ప్రదర్శనలో భాగంగా ఉంటాయి. 10 స్వదేశీ జాతులకు చెందిన శునకాలు, ముతోల్ హౌండ్, రాంపూర్ హౌండ్ సహా 6 విదేశీ జాతుల జాగిలాలు ఈ కవాతులో పాల్గొంటాయి. ఇందుకోసం ఆర్మీ రిహార్సల్స్ ప్రారంభించింది. बहुत बढ़िया आर्मी करते हैं, आगे बढ़िए।